శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చెక్కవారిపల్లి అటవీ ప్రాంతంలో కరుడుగట్టిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలోని చెంచు కాలనీకి చెందిన 7గురితో ఉన్న గ్యాంగ్ కరుడుగట్టిన దొంగల ముఠా బొగ్గులు కాల్చేవారిగా చెక్కవారిపల్లి గ్రామస్తులకు పరిచయం చేసుకున్నారు. 7గురు అటవీ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. గత 6 నెలలుగా అటవీ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాల్లో వివిధ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలోని ఒక సభ్యుడు ఇటీవలే నంద్యాల పోలీసులకు పట్టుపడడంతో తీగలాగిన పోలీసులు డొంక కదిలించారు. నంద్యాల పోలీసులు, కదిరి పోలీసులు సుమారు 150 మంది దాకా బృందాలుగా ఏర్పడి గ్రామస్తుల సాయంతో ముఠా సభ్యులున్న అటవీ ప్రాంతంపై మెరుపుదాడి చేశారు. మొదట డ్రోన్ కెమెరాతో దొంగల ముఠాను ఏర్పాటు చేసుకున్న గూడారాలను పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు చుట్టుముట్టి వలలు వేసి వారిని పట్టుకున్నారు. ఈ ముఠాలోని 2 జీవిత ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ముఠా సభ్యునిపై 20 నుంచి 30 దాకా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు దారి దోపిడీలు, దొంగతనాలతో పాటు పలువురు యువతులు, మహిళలపై అత్యాచారాలు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల నేరాలకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ తమ గ్రామంలో పట్టుబడడంతో చెక్కవారిపల్లె గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అని పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం చింతలవారిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వాళ్ళు అంచార జాతుల్లాగా వివిధ ఊర్లు తిరుగుతూ దోపిడీలు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా అడ్డుకున్న వారిని కానీ లేకపోతే ఇతరత్ర వారి పనులకు ఆటంకం కలిగించే వారిపైన దాడులు చేయడం, హత్యలు చేయడం కూడా చేస్తూ ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్ కు సంబంధించి మొత్తం 7 మందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వీరంతా పాణ్యం సంబంధించి పాణ్యం సమీపంలో ఉన్న చెంచు గ్యాంగ్ గా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇప్పుడు దాకా అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. ఈ గ్యాంగ్ లో ప్రస్తుతానికి 7 మంది పట్టుబడినప్పటికీ ఇంకా ఎంతమంది ఉన్నారు, తర్వాత వీరు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎట్లాంటి నేరాలు చేశారని దానిపైన పూర్తి స్థాయిలో లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ తర్వాతనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కదిరి నియోజకవర్గం తనకల్లు పోలీసుల అదుపులో 7గురు నిందితులున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున బంగారం, అదేవిధంగా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో చేసిన చోరీలు, దోపిడీలకు సంబంధించి ఒక చోట గోల్డ్ దాచిపెట్టినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే వారిని చాకచక్యంగా పట్టుకొని వారు ఇంతకాలం పాటు చేసిన చోరీలకు సంబంధించిన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ 7 మంది కాకుండా మిగతా గ్యాంగ్ కోసం ఆరా తీస్తున్నారు, వారి కోసం వెతుకుతున్నారు. పూర్తి స్థాయిలో అందరూ దొరికిన తర్వాతనే మీడియా ముందు వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అరుణ. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.